అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. భారత క్రికెట్ జట్టుకి ఏమైంది? స్వదేశంలో ఇండియాను ఓడించడం కష్టం, టెస్టుల్లో అయితే అది దాదాపు అసాధ్యం. ఇది మొన్నటి వరకు ప్రపంచం అనుకున్న మాట. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సీను రివర్స్ అయింది. దక్షిణాఫ్రికా ముందు భారత్ అక్షరాల చేతులెత్తేసింది. గెలవడం మాట దేవుడెరుగు, కనీసం పోరాడలేకపోయింది. తాజాగా జరుగుతున్న టెస్ట్ సిరీస్ చూస్తుంటే భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మొదటి టెస్ట్ ఓడిపోయినప్పుడే సౌత్ ఆఫ్రికా పైన టీమిండియా ఓడిపోవడం ఏంటా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. సౌత్ ఆఫ్రికా కూడా రికార్డు విజయం సాధించింది. టీమిండియా పైన గెలుపు స్వదేశంలో ఇక్కడ గెలవడం అనేది అది చాలా సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికాకు దక్కింది. 10 సంవత్సరాలకు పైగా సమయం తర్వాత ఒక్క విజయం దక్కింది టీమిండియా పైన సౌత్ ఆఫ్రికా పకు. అలాంటిది దక్షిణాఫ్రికా జట్టు భారత బౌలింగ్ను ఇప్పుడు ఊచకొత కోస్తుంటే మన బ్యాటర్లు మాత్రం పెవిలియన్కు క్యూ కట్టడం పేలవ ఫామ్కు అద్దం పడుతుంది. మన స్పిన్నర్లు మ్యాజిక్ చేయలేకపోతున్నారు, పేసర్లు ప్రభావం చూపలేకపోతున్నారు. అసలు ఇది మన టీమేనా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి. ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లనే గడగడలాడించినటువంటి మన టీం ఇప్పుడు సొంత పిచ్చులపైన దక్షిణాఫ్రికా చేతిలో చిత్తవుతుంది. సరైన ప్లాన్ లేకపోవడమా లేక అతి విశ్వాసమా అన్నది తెలియడం లేదు. రెండవ టెస్ట్లో కూడా దక్షిణాఫ్రికా పట్టు బిగించింది, భారత్ను ఓటమి అంచున నిలబెట్టింది. ఈ మ్యాచ్ కూడా చేజారితే సొంత గడ్డపైన వైట్ వాష్ అవమానాన్ని భారత్ మూట కట్టుకోవాల్సి వస్తుంది. అంతేకాదు సౌత్ ఆఫ్రికా పైన ఇలాంటి వైట్ వాష్ జరగడం అంటే అసలు చాలా కాలం తర్వాత దారుణమైనటువంటి రికార్డును నెలకొల్పడమే. సౌత్ ఆఫ్రికా ఈ మధ్యకాలంలో టీమిండియా పైన టెస్ట్ సిరీస్ గెలిచింది లేనే లేదు. ముఖ్యంగా స్వదేశంలో అయితే అసలు ఒక మ్యాచ్ గెలవడానికే 10 సంవత్సరాలకు పైగా పట్టింది సౌత్ ఆఫ్రికాకు టీమిండియా పైన ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలవడానికి. మొన్న ఫస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడే ఆ రికార్డు బద్దలైపోయింది. సుమారు 13-14 సంవత్సరాల తర్వాత అనుకుంటా టీమిండియా పైన మొదటి విజయాన్ని సాధించింది స్వదేశంలో. అలాంటిది సిరీస్ గెలిస్తే ఇంకా చూడండి అది ఎంత దారుణమైనటువంటి అవమానానికి దారితీస్తుందో. సౌత్ ఆఫ్రికా జట్టు మొన్నటి వరకు కూడా టెస్టుల్లో అంత పెద్దగా అంటే భయంకరమైనటువంటి జట్టు కాదు, అంత పెద్దగా అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి జట్లతో పోలిస్తే సౌత్ ఆఫ్రికా భారత్కి అంత ప్రమాదకరమైనటువంటి జట్టు కూడా కాదు. కానీ వారు స్వదేశంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిభతో వారు సమిష్టి కృషితో ఆడుతూ టీమిండియాని ఇప్పుడు చిత్తు చేశారు. దీంట్లో టీమిండియా క్రీడాకారుల యొక్క సొంత పొరపాట్ల కారణంగా ఓటమి లభిస్తే ఫస్ట్ మ్యాచ్లో, రెండో దాంట్లో కూడా అంతకు మించినటువంటి పొరపాట్లు జరిగినట్టుగా మనకు కనపడుతుంది. భారీ స్కోర్ మొదటి ఇన్నింగ్స్లో ఇచ్చేసుకున్నారు. రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ కనీసం ఆ స్కోర్కి సమం చేయాల్సిన పరిస్థితి నుంచి పూర్తిగా ఢీలా పడిపోయి వారు చేసిన స్కోర్లో సగం కూడా చేయలేకపోవడంతో పూర్తిగా సౌత్ ఆఫ్రికాకు పై హ్యాండ్ ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్లో కూడా సౌత్ ఆఫ్రికాని ఈజీగా మట్టి కనిపిస్తారంటే అలా కూడా లేదు. ఈజీగా వారు సెకండ్ ఇన్నింగ్స్ కూడా అద్భుతంగా ఆడి భారీ లీడ్ను పెట్టేసిపోయారు, 500 కంటే ఎక్కువ రన్స్. ఇప్పుడు సరే ఫోర్త్ ఇన్నింగ్స్లోనైనా టీమిండియా ఈ జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్లు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఆడుతూ కంబ్యాక్ ఇస్తుందనుకుంటే ఫోర్త్ ఇన్నింగ్స్లో కూడా అదే పరిస్థితి. 2 వికెట్లు ఆల్రెడీ వెళ్ళిపోయాయి టాప్ ఆర్డర్లో. ఫిఫ్త్ డే జరగవలసింది ఒకటే, భారీ స్కోర్ని ఛేదించడం అంటే ఇంపాసిబుల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఒకటే డ్రా చేసుకునేటువంటి ఆప్షన్, ఆ ఓటమి నుంచి బయటపడేటువంటి ఆప్షన్, లేదా సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయేటువంటి ఆప్షన్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫిఫ్త్ డే మిగిలిన 8 వికెట్లను కాపాడుకోగలరా, కనీసం టెస్ట్ మ్యాచ్ని డ్రా చేసుకోగలరా అంటే 90% ఛాన్సెస్ లేవంటున్నారు ఏదన్నా మిరాకిల్ జరిగితే. ఎందుకంటే అలాంటి గోడలకు లేవు ఇప్పుడు. ద్రావిడ్ లాంటి ఒక గోడ, లక్ష్మణ్ లాంటి ఇంకొక గోడ, అంతకుముందు పుజారా కూడా కొంతకాలం పాటు బాగానే నిలబడ్డాడు. కానీ ఇప్పుడు ఎవరు కూడా అంత నమ్మకమైనటువంటి ఒక బ్యాట్స్మెన్ కనబడట్లేదు. వికెట్లు పడుతున్న సందర్భంలో బలంగా గ్రీజ్లో నిలబడి, ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా గెలుపు విషయం పక్కన పెట్టండి, అవతల జట్టు గెలవడానికి ఆల్మోస్ట్ ఖరారైపోయినటువంటి మ్యాచ్ల్ని ఆ గెలుపును అడ్డుకోవడానికి ఒక గోడ నిలబడేది మన టీమిండియాలో. ఇప్పుడు అలాంటి గోడ లేకుండా పోయింది. వస్తున్నారు, వెళ్తున్నారు, బ్యాటింగ్ చేస్తున్నారు, గ్రీజ్లో నుంచి అవుట్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిణామం కనపడుతుంది. అంటే ప్రతిసారి నిందించాలని కాదు, కానీ అంటే కనీసం మనకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, మన బలం ఏంటి, మన పర్ఫార్మెన్స్ ఏంటి,
మనం ఎంతవరకు రాణిస్తాము, దాని స్థాయిని కూడా చేరుకోకపోవడమే ఇప్పుడు క్రీడాకారులకు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఇప్పుడు అటు గౌతమ్ గంభీర్ పైన కూడా విమర్శలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కొంతమంది కామెంట్స్, లేదా టీమిండియాలో రోహిత్ కోహ్లీ వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ రకమైనటువంటి సీనియర్ ఆ పాత్రను పోషించేటువంటి బలమైనటువంటి వ్యక్తులు లేకపోవడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు కారణమైందని ఇంకొక వర్షన్, లేదా ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయి ప్రతి దాంట్లో మేము గెలుస్తామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయనేది మరొక చర్చ. ఏదేమైనా కూడా రెండవ టెస్ట్లో జరిగినటువంటి పరిణామాలు అయితే క్రీడా అభిమానులకైతే తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఆల్మోస్ట్ ఓటమి అంచున భారత క్రికెట్ జట్టు ఇప్పుడు నిలబడింది. రెండవ టెస్ట్లో 5th డే మ్యాచ్ వేళ కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఆ మిగిలిన 8 వికెట్లు పడకుండా కాపాడుకోగలిగితే కనీసం డ్రా అవుతుంది. సిరీస్ కోల్పోతాం అప్పటికి కూడా, కానీ వైట్ వాష్ తప్పుతుంది. మీకు తెలుసా, ఫస్ట్ ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అంతా విఫలమైతే ఒకే ఒక్కడు టైలెండర్ బ్యాట్స్మెన్ కుల్దీప్ యాదవ్ ఆడాడు. అందరికంటే ఎక్కువ బంతులు 132 బంతులు ఆడాడు. అంటే తనకున్నటువంటి పోరాట పటిమ కూడా మిగతా బ్యాట్స్మెన్స్కి లేకపోవడం, టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎవరు కూడా, అంటే T20ల ప్రభావం ఎక్కువ కనిపిస్తుందా వీళ్ళపైన ఏదో తెలియదు, కానీ ఆ టెస్ట్ గేమ్ ఫార్మాట్ అనేది చాలా డిఫరెంట్ T20తో పోలిస్తే. ఇక్కడ డిఫెన్స్ కంప్లీట్గా బౌలర్స్ గేమ్ ఇది. ఎవరు ఎక్కువసేపు నిలబడగలిగితే, ఎవరు ఎక్కువ బంతులు ఆడగలిగితే వారే బ్యాట్స్మెన్. టెస్ట్లో స్కోర్ కొట్టడం విషయం సెకండరీ. అలాంటిది ఎవరు కూడా బంతులాడడానికి కూడా సాహసం చేయలేకపోతున్నారంటే, ఎదుర్కోలేకపోతున్నారంటే అటువైపు బౌలర్ల నుంచి బ్యాట్స్మెన్ల యొక్క ప్రదర్శన ఏ రకంగా ఉందనేది ఇప్పుడు కొంత ప్రశ్నాత్మకరంగా మారింది. అంటే ఇలాగే కొనసాగితే రాబోయే టెస్ట్ సిరీస్లు ఇంకా పెద్ద పెద్ద మ్యాచెస్ ఉన్నాయి, వాటితో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది కూడా చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ప్రస్తుత టీమిండియా ప్రదర్శన అయితే చాలా నిరాశకంగా మారింది. అభిమానులు దీనిపైన చాలా చర్చను కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కనుక ఈ 5th డే డ్రా కాకపోతే ఛాన్సెస్ లేవు, మ్యాక్సిమం మిరాకిల్ జరిగితే జరగవచ్చు, బట్ కావాలని కోరుకుందాం మనం కూడా డ్రా అవ్వాలని. ఎందుకంటే 500 పైగా స్కోర్ ఉంది, ఇంకా కొట్టాల్సింది. అటువైపు సౌత్ ఆఫ్రికా నుంచి బలమైనటువంటి బౌలింగ్ దాటి కొనసాగుతుంది. ఆల్రెడీ 2 వికెట్లు పోయినాయి. ఈ యొక్క మ్యాచ్ తర్వాత ఆయన నెక్స్ట్ మ్యాచ్ల నుంచి ఒకవేళ ఓడిపోతే తన పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఇప్పటికి ఒక అంచనాకు వచ్చారు. మరి ఆ పరిస్థితి ఏర్పడితే టీమిండియాలో ఒక మార్పు జరగాల్సినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అనేది, తాత్కాలికంగా ఆత్మవిశ్వాసం దెబ్బతినడం, అతి విశ్వాసంతో దెబ్బతినడం వల్ల వచ్చినటువంటి ప్రదర్శన అలా అయితే పర్లేదు, నెక్స్ట్ మ్యాచ్లోనే గెట్ ఆన్ అవుతారు. బట్ నిజంగానే ఆడేటువంటి దాంట్లో కొంత అయోమయానికి గురవుతున్నారా, దాన్ని సెట్ చేయకపోతే మాత్రం ప్రాబ్లమ్స్ ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండవ మ్యాచ్ పూర్తయిన తర్వాత మరి టీమిండియా క్రికెట్లో దీనికి సంబంధించిన చర్చ ఎలా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతాయనేది చూడాలి.